బాబు, వారం నుంచి నేను అడుగుతూనే ఉన్నాను, మీరు మాత్రం ఏ సమాధానం చెప్పట్లేదు. ఈ రోజైనా ఏదైనా ఒక సమాధానం చెప్పండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. ఏంటమ్మా నీకు సమాధానం చెప్పేది? వారం నుంచి నా వెంట తిరుగుతున్నా అంటున్నావు. నేను నా వెంట రమ్మని చెప్పానా? నేను పనిస్తా అని చెప్పి ఇవ్వనని ఏమని చెప్పానా? నువ్వు పని కోసం బ్రతిమిలాడాల్సింది పోయి సమాధానం చెప్పమని అడుగుతున్నావా? అయ్యో, ఏంటయ్యా, పనుందా లేదా అని అడిగితే అంత కోపం ఎందుకయ్యా? నీ మొగుడు దొంగ. నీకు పనిస్తే ఎవరింట్లో ఏమున్నాయో తెలుసుకుని నీ మొగుడికి చెప్పాలనేగా. మీ గురించి తెలుసు కాబట్టే ఎవ్వరూ మీకు పని ఇవ్వటం లేదు. ఈ విషయం మొహం మీదే చెప్పడం ఎందుకని నేను ఇన్ని రోజులు ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వే మాట్లాడేలా చేసావు. ఇంకోసారి ఇక్కడ కనిపించావంటే నీ మొగుడు దొంగ అని ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పి వాడు ఊర్లో కనిపించకుండా చేస్తాను, జాగ్రత్త. అయ్యో, అంత పని చేయకండి అయ్యా, ఇంకెప్పుడు మీ ఇంటి దగ్గర నేను కనిపించను, నన్ను క్షమించండి అని చెప్పి కావేరి అతను అన్న మాటలకి బాధపడుతూ అక్కడి నుంచి ఇంటికి వెళ్తూ ఉంటుంది. అంతలోనే దారిలో పక్కింటి పద్మ కనిపించి కావేరి దగ్గరికి ఆవేశంగా వస్తుంది. కావేరి, కొద్ది రోజుల క్రితం నీ కొడుకుని దొంగ కొడుకు అని బళ్ళో నుంచి ఊరంతా బయటికి పంపించేస్తా అంటే మీ పరిస్థితి అర్థం చేసుకుని బళ్ళోకి వెళ్ళి మాట్లాడి నీ కొడుకుని బయటికి వెళ్ళగొట్టకుండా ఆపింది నేనే కదా? అవునక్క, నీ వల్లే వాడు బళ్ళో చదువుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఆ విషయం ఎందుకు? ఏవైంది? మళ్ళీ నా కొడుకేవైనా చేశాడా? నీ కొడుకు నా కొడుకుని తీసుకొని వెళ్ళి బళ్ళో పరీక్ష పేపర్ దొంగతనం చేశాడంట. ఈ ఊరు మొత్తంలో నేనొక్కదాన్నే మీ కుటుంబాన్ని నమ్మాను. కానీ మీ బుద్ధి ఏమిటో ఇప్పుడే తెలిసింది నాకు. ఇంకొకసారి నీ కొడుకు గనక నా కొడుకుతో కనిపించాడంటే కాళ్ళు విరగొడతాను చెప్పు, జాగ్రత్త. సరేనక్క, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను. ఈ ఒక్కసారికి క్షమించు. అమ్మో, ఇంక మిమ్మల్ని నమ్మితే నాకే ఏదో ఒక రోజు సమస్యను తెచ్చిపెట్టేలా ఉన్నారే. నిజంగా అక్క, ఈసారికి క్షమించు అని పద్మకి దండం పెట్టి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది కావేరి. అప్పుడే నిద్ర నుంచి లేచిన రాజు కావేరి బాధపడుతూ ఇంటికి రావటం చూసి కంగారు పడతాడు. ఏమైందే, ఎందుకలా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? చెప్పు, వాళ్ళ అంతు చూస్తాను. కొత్తగా అంటున్నారా? ఎప్పుడైనా అనే మాటలే కదా. దొంగ కొడుకు దొంగ కాకపోతే దొరవుతాడా అని వాణ్ణి, దొంగడు పెళ్ళామని నన్ను అంటూనే ఉన్నారు. కానీ మీకు మాత్రం ఇవన్నీ అర్థం కావు. మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? ఎప్పుడు చెప్పాలి, ఏమని చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాను ఈ దొంగతనాలు అవి మానేమని? విన్నావా? నేను చెప్పిన ప్రతి మాట విన్నట్టు ఇప్పుడు ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నావా? ఇంతకీ ఎవరేమన్నారో చెప్పు. ఇంకెవరయ్యా, ఆ యంకయ్య వారం 10 రోజుల నుంచి పని కోసం ఎంట తిరుగుతా ఉంటే ఈరోజు నేను దొంగ భార్యనని నాకు పనివ్వనని అసలు మాటలు ఎక్కడైనా. వెంకయ్య, నా భార్యని అన్ని మాటలంటావా? ఈ రోజు నీ ఇంట్లో దొంగతనం జరగకుండా ఎట్టా కాపాడుకుంటావో నేను చూస్తాను. కాస్కర వెంకయ్య. సర్లే గాని, నాకు ఆకలిగా ఉంది, ముందు అన్నం పెట్టు. నీకు చెప్పా చూడు, నాకు బుద్ధి లేదు. సరే, వచ్చి కూర్చోవయ్యా, వడ్డిస్తాను అని అనగానే రాజు వచ్చి కూర్చుంటాడు. కావేరి అన్నం వడ్డిస్తుంది. రాజు కడుపు నిండా తిని నిద్రపోయినట్లు నటిస్తాడు. ఎందుకంటే వెంకయ్య వాళ్ళింట్లో దొంగతనం చేయాలి కదా. అలా అందరూ నిద్రపోతూ ఉంటారు. రాజు వాళ్ళకి తెలియకుండా మెల్లిగా లేచి వెంకయ్య ఇంటికి దొంగతనానికి బయలుదేరతాడు. మార్గ మధ్యలో, ఎంత ధైర్యం వాడికి, నా పెళ్ళాన్ని పట్టుకొని అన్ని మాటలంటాడా? ఇప్పుడు ఆ వెంకయ్య ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం దొంగిలిస్తాను, నా పెళ్ళాన్ని 10 రోజులు వెంట తిప్పుకొని పని లేదని చెప్తాడా? ఎంత ధైర్యం వాడికి అని తనలో తాను మాట్లాడుకుంటూ వెంకయ్య ఇంటికెళ్ళి అతని ఇంట్లో బీరువాలో ఉన్న డబ్బు మొత్తం దొంగతనం చేస్తాడు. 10 రోజులు నా పెళ్ళాన్ని తిప్పుకున్నాడు. ఆ 10 రోజుల కూలీ డబ్బు కంటే 10 రెట్లు ఎక్కువ డబ్బులు దొంగిలించాను అని వెంకయ్యని తిట్టుకుంటూ ఇంటికెళ్ళి ఏమీ తెలియనట్టు పడుకుంటాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. రాజు దొంగతనాలు మాత్రం మానలేదు. కాని ఊరు మొత్తం కావేరిని, అతని కొడుకుని దొంగ కొడుకు అని, దొంగ పెళ్ళామని ఏ పేరంటాలకి, ఏ శుభకార్యాలకి పిలిచేవారు కాదు. అలా ఒక రోజున పక్కింటి సుజాత ఇంట్లో వ్రతం చేసుకుంటూ ఒక్క కావేరిని తప్ప ఊరు మొత్తాన్ని పేరంటానికి పిలిచింది. అయ్యా, ఇప్పటికైనా అర్థం అవుతుందా నీకు? నీ దొంగతనాల వల్ల నన్ను నా కొడుకుని కూడా దొంగలు అంటున్నారు. దయచేసి ఇప్పటికైనా ఆ దొంగతనాలు చేయడం మానేయండి. పక్కింటి సుజాత వాళ్ళ ఇంట్లో ఈరోజు వ్రతం జరుగుతుంది. కాని నన్ను తప్ప అందరినీ పిలిచింది. అందరూ నన్ను నా కొడుకుని చులకనగా చూస్తున్నారు. అయ్యో కావేరి, నన్ను క్షమించు. నేను కూడా ఇవాళ ఉదయాన్నే నువ్వు కొట్టుకెళ్ళినప్పుడు వాళ్ళు నిన్ను ఎన్ని మాటలు అన్నారో విన్నాను. నువ్వు ఇంతలో అడుగుతున్నావు కాబట్టి కొన్ని రోజులు దొంగతనం చేయడం మానేసి చూస్తాను.
అప్పటికి ఊరు వాళ్ళు ఇలాగే ఉంటే మళ్ళీ దొంగతనాలు చేయడం మొదలు పెడతాను. అమ్మో, ఎంత చల్లని వార్త చెప్పావయ్యా. నువ్వు దొంగతనం మానేస్తా అంటుంటే చచ్చిపోయిన మనిషి మళ్ళీ బ్రతుకొస్తే ఎంత సంతోషంగా ఉంటుందో. నాకు అంత సంతోషంగా ఉందయ్యా. సర్లే కావేరి, వెళ్ళి ఏదో పని వెతుక్కుంటానులే అని పని చూసుకోవడానికి వెంకయ్య దగ్గరికి వెళ్తాడు. వెంకయ్య, పనేమైనా ఉందా? ఏదో ఒకటి ఉంటే చెప్పు, కష్టపడి చేస్తాను. ఆ రాజు, నువ్వు పని చేస్తావా? ఇంతకు ముందు చెయ్యంది ఇప్పుడు చేస్తావా? నిన్ను నమ్మి పనిచ్చి ఆ తర్వాత నా కొట్లో వస్తువులేమైనా మాయమైతే నేనేం చెయ్యాలి? పోపో, నువ్వు దొంగవి, నీకు నా కొట్లో పనివ్వను, వేరే చోట చూసుకో అని రాజుని చులకనగా చూసి పని ఇవ్వను అని చెప్తాడు. రాజుకి చాలా బాధగా అనిపిస్తుంది. ఇదంతా తన గతంలో చేసిన తప్పుల వల్లే కదా అని మనసులో అనుకుంటాడు. ఇక ఊళ్ళో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. రామచంద్రయ్య, నమస్కారం. మీ బొగ్గుల బట్టిలో ఏదైనా పనుంటే ఇవ్వండి అయ్యా, బుద్ధిగా పనిచేసుకుంటాను. వామ్మో, నువ్వు పెద్ద గజ దొంగవి. నీకు పనిస్తే రాత్రికి రాత్రి నా బొగ్గుల బట్టిలో బొగ్గులన్నీ అమ్మేస్తావు. నీకు దండంరా బాబు, నిన్ను నమ్మి నేను నీకు పని ఇవ్వలేను. దయచేసి ఇక్కడి నుంచి పో, ఇంకోసారి టేపు రాకు. అయ్యా, నేను దొంగతనం చేయడం మానేశాను, అందుకే ఈ పని కావాలని అడుగుతున్నాను, నన్ను నమ్మండి అయ్యా. అమ్మో, నీ దొంగ బుద్ధులు ఎవరికి తెలియవు, పోపో, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని అక్కడి నుంచి పంపిస్తాడు. రాజు బాధపడుతూ ఇక ఎవరినైనా పని అడగాలని వెళ్తాడు. కానీ ఎవ్వరూ రాజుకి పనివ్వరు. ఇలాగే రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు అందరినీ పని అడగటం, వాళ్ళతనికి పనివ్వకపోవటం ఇదే జరుగుతుంది. రాజు దొంగ అనే ముద్ర పడిపోవటం వల్ల ఎవ్వరూ రాజుకి పనివ్వలేదు. దాంతో ఇంట్లో తిండికి కూడా చాలా కష్టంగా ఉంది రాజుకి. ఛా, ఇలా బ్రతకటం కంటే దొంగతనాలు చేసుకోవటమే మేలు. నేను మారదామనుకున్నాను, ఈ ఊరి వాళ్ళు నన్ను మారనివ్వట్లేదు. నా భార్య కొడుకు పస్తులుండటం నేను చూడలేను. ఈసారి పెద్ద దొంగతనం చేసి ఆ డబ్బుతో ఈ ఊరికి దూరంగా వెళ్ళి బతకాలి అని నిర్ణయించుకుని ఆ రోజు రాత్రి జమీందారు ఇంటికి దొంగతనానికి వెళ్తాడు. అపారమైన డబ్బు, బంగారం దోచుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తాడు. రాగానే గేటు దగ్గర ప్రశాంతంగా నిలబడి ఉన్న జమీందారు కనిపిస్తాడు. రాజు, నువ్వేమీ భయపడకు. మీరెప్పుడొచ్చారు? నాకేం తెలీదు. నాకన్నీ తెలుసు రాజు. ముందు నువ్వు ఎందుకు దొంగతనం చేసేవాడివో, మళ్ళీ ఎందుకు మానేశావో, ఇప్పుడు మళ్ళీ ఎందుకు దొంగతనం చేస్తున్నావో ఇవన్నీ నాకు తెలుసు. నువ్వు దోచుకున్నది నాదే కదా, నువ్వు తీసుకెళ్ళొచ్చు. కానీ నాకొక 10 నిమిషాలు నీతో మాట్లాడడానికి సమయం ఇవ్వు అని రాజుని ఇంట్లోకి తీసుకెళ్లి ఓదార్చి మంచి మాటలు చెప్తాడు జమీందారు. చూడు రాజు, నువ్వు సంపాదించిన ప్రతి రూపాయి నీ కుటుంబానికి సంతోషాన్నివ్వాలి. నువ్వు దొంగతనం చేసి సంపాదించిన ఈ బంగారం, డబ్బు నీ భార్య కావేరికి ఏ సంతోషాన్ని ఇవ్వటం లేదు. నిజం చెప్పాలంటే నీ దొంగతనాల వల్ల ఈ ఊర్లో నీ భార్యని దొంగ పెళ్ళామని పిలుస్తున్నారు. పేరంటాలకి, శుభకార్యాలకి పిలవటం లేదు. నీ కొడుకుని దొంగ కొడుకు అని ఆట పట్టిస్తున్నారు. అందరూ నీ కొడుకు కూడా నీలాగే దొంగ అవుతాడని మాట్లాడుకుంటున్నారు. నీ కొడుకు తలెత్తుకుని సమాజంలో తిరగలేకపోతున్నాడు. అయ్యా, నేను దొంగతనం మానేద్దామనుకున్నానయ్యా, కానీ నన్ను నమ్మి నాకెవ్వరూ పనివ్వటం లేదు. ఇంకేం చేయను? నా కుటుంబాన్ని పోషించటానికి ఇలా దొంగతనం చేయాల్సి వస్తుంది. ఈ బంగారంతో, డబ్బుతో నువ్వు ఊరు విడిచి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీపై పడ్డ దొంగ అన్న ముద్ర చెరిగిపోదు. నీ కొడుక్కి మంచి భవిష్యత్ ఇవ్వాలంటే నువ్వు మారాలి. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనిచ్చే చిరిగిన లంగా ఓని అయినా అది నీ భార్యకి ఈ దొంగ బంగారం కంటే ఎక్కువ సంతోషాన్ని, గౌరవాన్ని ఇస్తుంది. నేనింతకంటే నీకేం చెప్పలేను. ఇంక నీ ఇష్టం. ఇప్పటికీ దొంగతనం చెయ్యాలనుకుంటే చెయ్యి. ఈ డబ్బు, బంగారం తీసుకెళ్ళు. నీ చేతుల్లోనే ఉంది రాజు, నీ కుటుంబ భవిష్యత్తు అని అంటాడు. రాజు జమీందారు ఇంట్లో దొంగతనం చేసిన డబ్బు, బంగారం మొత్తం తీసుకుని కొద్ది దూరం వెళ్తాడు. కానీ జమీందారు చెప్పిన మాటలు, తన భార్య కావేరి కళ్ళల్లోని బాధ, కొడుకు చూపు ఇవన్నీ అతని కళ్ళ ముందు మెదిలాయి. అతను ఒక క్షణం కూడా ఆలోచించకుండా వెనక్కొచ్చాడు. అయ్యా, నన్ను క్షమించండి. నా భార్య, కొడుకు బాధ నాకు ఇప్పుడే అర్థమైంది. నేను చేసిన తప్పుకి నన్ను నేను శిక్షించుకోవాలి. నేను మారతాను, నిజంగా మారతానయ్యా. సంతోషం రాజు అని అంటాడు. రాజు అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు. కొన్ని రోజులకి తన దగ్గరున్న కాస్త డబ్బుతో ఒక చిన్న కూరగాయల కొట్టు పెట్టుకుంటాడు. మొదట ఆ కొట్టుకి ఎవరూ రాలేదు.
ఎప్పుడైతే జమీందారు వచ్చి రాజు దగ్గర కూరగాయలు కొంట మొదలుపెట్టాడో అప్పటినుంచి ఊరి వాళ్ళంతా ఆ కొట్టు దగ్గరికి వచ్చి కూరగాయలు కొనటం మొదలుపెట్టారు. అలా రాజు దొంగతనాలు మాని కొన్ని రోజుల్లోనే తన మీద ఉన్న దొంగ అనే మచ్చని పోగొట్టుకున్నాడు.